గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని. మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుద్ది. అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది. మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్నాను మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్గాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ నాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి. పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్ నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు చూడండి. వాళ్ళు ఒప్పుకోవాలి, వంశీని, బన్నీని. ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తాడు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయాలి దానికి. అది ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు, గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని, రామోజీ ఉషాకిరణ్ మూవీస్ని స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని, మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతికంఠ సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్లని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా, దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను. కొత్త కాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమాలు తీసిన మౌళి, నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగింది 2 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సందడి తీసాడు అరవింద్ గారు. ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు, ఇక అది అన్నారు. ఒక హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.